క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి అది ప్రోటీన్ తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి, అంటే కిడ్నీ ప్రోటీన్ ప్రాసెస్ చేస్తున్న ప్రాథమికంగా ఆ ప్రోటీన్ ప్రాసెస్ చేసే కిడ్నీ లోడ్ మీద ఉంది కాబట్టి, మీరు ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఉన్న ఆహార పదార్థాలైన మాంసాల్లో ఉండే మటన్ లాంటి, రొయ్యలు లాంటి, అలానే చికెన్లో ఉండే కానీ మీరు ఇచ్చినప్పుడు ఆ లోడ్ తీసుకుని ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అధిక ప్రోటీన్లు ఉన్న మాంసాహారం లాంటి వాటికి, అలానే గుడ్డులో తెల్ల సొనకి దూరంగా ఉండండి. పచ్చ సొన మోర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి పచ్చ సొన మీరు నిర్బంధంగా తీసుకోవచ్చు కొంతవరకు. అలానే చేపలు ఒకటి సేఫ్టీ, చాలా సేఫ్టీగా ఉంటుంది. అందులో కొంతవరకు ప్రోటీన్ ఉన్నప్పటికీ అది ఆ ప్రోటీను మిగిలినట్లాగా అంత హాని చేసేది కాదు, రిచ్గా ఉంటుంది. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. వాటిల్లో కిడ్నీ పోయిన వాళ్ళకి సహజంగా రక్తం పెరగడానికి నేను సూచించే అద్భుతమైన మార్గం ఏంటంటే, కిడ్నీ ఫెయిల్యూర్లో ఒకటి అన్నిటికంటే ది బెస్ట్ ములగాకు. ములగాకుని కూరలాగా కానీ లేదా సూపులాగా కానీ అలా చేసి తాగండి. రెండవది మెంతికూర ఆకుకూర కూడా మీరు తీసుకోండి. అట్లానే అన్ని రకాల డార్క్ కలర్ ఆకుకూరలు కానీ కూడా చాలా మంచివి. ఈ రెండు ప్రాధాన్యత, ములగాకు, మెంతికూర బాగా ఎక్కువగా తీసుకోండి. అలాగే దీంతో పాటుగా వాల్నట్లు బాదం రాత్రిపూట నానబెట్టి తీసుకుంటాం. అట్లానే చేప ముక్కలు కూడా కొన్ని తీసుకోవచ్చు.